కూడా మహాశివునికి ఈరోజు వాళ్ళ కళ్యాణంలో పాల్గొనడం, భగవంతుని కళ్యాణంలో పాల్గొనడం నిజంగా అదృష్టం, చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నా. ఎందుకంటే ఏదైనా కూడా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, కానీ ఈరోజు మహాశివరాత్రి రోజు నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా గొప్ప అనుభూతి. చాలా గొప్పగానే చూస్తున్నా. ఈరోజు కళ్యాణ ప్రజల మధ్యలో, అందరి మధ్యలో, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్యలో ఈరోజు అదృష్టంగా భావిస్తున్నా. నాకు అత్యంత ప్రియమైన నాయకుడు పరిటాల రవి గారి సతీమణి ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఈరోజు రావడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే నా మనసులో మాట, నాకు రవణ్ అంటే ఎనలేని ప్రేమ, అది బయటికి చెప్పుకోలేని ప్రేమ. ఈరోజు కళ్యాణోత్సవం పాల్పంచుకోవడం భావిస్తున్నాం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, అన్ని రకాలు కూడా అభివృద్ధిలో ఉండాలనేదే మా సంకల్పం. ఏదైతే భైరవనదీప ప్రాజెక్ట్ సంకల్పం ఉందో మన ముందు, ఆ సంకల్పం శివుడి ఆశీస్సులతో నెరవేర్చాలని ప్రజల తరపున నేను ఈ మహా శివరాత్రి రోజు భగవంతుని పాదాభివందనం చేస్తూ కోరుకోవడం జరుగుతుంది. మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారైన సురేంద్ర అన్న గారి ఆధ్వర్యంలో మల్లేశ్వర స్వామి టెంపుల్లో శివపార్వతి కళ్యాణం ఈరోజు చాలా ఘనంగా కూడా జరిగింది. మేము కూడా అన్నగారు అన్నట్లు ఒక అదృష్టంగా భావించాం. ఎప్పుడూ నేను ఇయర్ సంవత్సరం స్వామి వరకు వచ్చి మా ఫ్యామిలీతో కూడా వచ్చి దర్శించుకుంటాం. దాదాపు 3 years అయింది కూడా రాక. ఈరోజు నిన్ననే అన్నగారు అడిగితే వెళ్తున్నారంట అంటే ఈరోజు వచ్చి శివపార్వతి కళ్యాణం కూడా చాలా బాగా, ఎప్పుడు కూడా నేను కూడా చూడలేదు. నేను నా కోడలు ఒడిబియ్యం తీసుకొని స్వామివారికి కూడా దర్శించుకున్నాను.